మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. కాకాని గోవర్ధన్ రెడ్డి, నేను ఒకటే ఒకటి క్వశ్చన్ చేస్తుండా. ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా? అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా? మీకు అక్కడ తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓటా అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినవాడివే. ఒక అధికారిక 2 రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్. నీకెందుకు ఏడుపు? 5 ఏళ్ళు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఒకరు ప్యాలెస్, ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా, నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల. ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు. నీ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు, 30 కేసుల్లో ఇరుక్కొని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి తెచ్చుకోలేకపోయి తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్లో అనేక స్కీమ్స్లో 60-40. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ 60% వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 40% పెట్టలేక మూతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా. మీరు వాటాల గురించి మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావా వాటా గురించి? శాఖ మూసేసినోడివి. ఒక మైక్రో ఇరిగేషన్, ఒక మెకనైజేషన్, దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు. మేము పెట్టాం, ఇండియాలో స్టూడ్ నంబర్ 1 మొదటి స్థానంలో నిలబడ్డాం. నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ అయి ఇక్కడ కూర్చొని ఇసుక, మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, టోల్ గేట్లు పెట్టుకొని బతికావు నువ్వు. నీ మీద 7 కేసులు ఉన్నాయి, 4 కల్తీ మద్యం, 3 నకిలీ పత్రాలు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు. 2014లో గవర్నర్ పరిపాలనలో కల్తీ మద్యం కాదు, కల్తీ మద్యం, 5 మంది ప్రాణాలు తీసిన మద్యం, దాంట్లో నువ్వు ముద్దాయివి. ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు, అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు. వస్తాయి కేసులు. నా మీద 1000 కోట్ల ఆస్తులు పెట్టావు. అన్ని నీ బతుకంతా తప్పుడు కూతలు, బొల్లి మాటలు, అది చేసేది దోపిడీ. ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండావు నువ్వు. సుప్రీంకోర్టు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండావు. మీ నాయకుడు 30 కేసులు, ఈడీ, సిబిఐ. మీ నాయకుడు తప్పించుకోలేడు, నువ్వు తప్పించుకోలేవు. ఇది అన్ఫార్చునేట్. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అంటే బాబు గారు ఓటుకునేటు కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్లకు పరిమితమయ్యే పిల్లే చంద్రబాబు నాయుడు. మీరు అడిగారు కాబట్టి చెప్తాను. తోడేరు రెవెన్యూ విలేజ్, 18 ఎకరాలు, ఒక అట్లీస్ట్ పంచాయతీ ఏదో 2 ఎకరాలు చూపించుకొని పంచాయతీ అప్రూవల్ లేదు, ఒక కన్వర్షన్ లేదు.
ఒక నుడా అప్రూవల్ లేదు. ఆఖరణ ఒక మ్యాప్ రిలీజ్ చేశారు. మ్యాప్ లేదా, ఆ మ్యాప్లో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలు. అది వాళ్ళు పోయి కేసు పెట్టారు, నుడా వాళ్ళు పోయి కేసు పెట్టారు. దానికి చంద్రమోహన్ రెడ్డి నువ్వు అల్లీపురంలో అంటే నువ్వు మంత్రిగా ఉండి అల్లీపురంలో నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాడు నన్ను. అంటే అల్లీపురం మంత్రి కాదు నువ్వా? తోడేరుకే మంత్రి పేరు తోడేరు, అల్లీపురం నేను మంత్రా? సిగ్గుండబల్లే. అల్లీపురం లేఅవుట్లో హైకోర్టుకు పోయినోడిని నేను, పిల్లేసినోడిని నేను, ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినోడిని నేను. నీ మాదిరిగా క్యాష్ లెక్క పెట్టుకునేవాళ్ళం కాదు. నీ పంచాయతీలో అంత ఘోరమైన కేసు నిన్న డిఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఒక మ్యాప్ కింద నుడా అప్రూవల్ సంతకాలు, డైరెక్టర్ సంతకాలు, అధికారుల సంతకాలు. రెడ్ హ్యాండెడ్గా దొరికేవయ్యా, సిగ్గుతో తలదించుకోవయ్యా తోడేరెడ్డి. అల్లీపురం నన్ను అడుగుతావా? 2019లో అంట ఆయన ఎంక్వైరీ చేశాడంట, వాటి మీద యాక్షన్ తీసుకుంటే సెక్రటరీలు ఉద్యోగాలు పోతాయని చెప్పి గమ్మునే అంట. అంటే నువ్వు రిలీజ్ చేసావు ఒక లెటరు. ఏ ఊర్లు? పొదలకూరు. సర్పంచ్ ఎవరు? ఒకే 2018, 16 సర్పంచ్ ఎవరు? ఎంపీపీ ఎవరు? జడ్పీటీసీ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? మంత్రి ఎవరు? అంటే నేను వచ్చి నీ పొదలకూరు సామ్రాజ్యంలో సర్పంచుల చేత, పంచాయతీల చేత, అధికారుల చేత నేను సంతకం పెట్టించానా? ఏం చేస్తున్నావు? 5 ఏళ్ళు యాక్షన్ తీసుకోకూడదా? సిగ్గుండబడ్డా? ఓకే, అంతే. ఒక ఎమ్మెల్యే జైల్లో ఎవరైనా కలవాలనుకుంటే ఏమి నిబంధన ఉన్నాయో దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే. ఇప్పుడు ఏదో చెప్పారు, ఇప్పుడు ఒక టాక్ వస్తుంది, ఆయన అసెంబ్లీలో ఈ 164 మందిని చూసి ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఆయనకి, అందుకని వదిలేసి ఢిల్లీకి పోతా అంట. అది రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోతాడని వస్తుంది. ఆయన తమరు జైలుకి పోతే మళ్ళీ ఇప్పుడు చెట్లు నరకన్నా? ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసేదానికి పోతున్నాడు. పిన్నెల్ని చెట్లు నరకాలన్నా? నరికించలేదన్నా? షాపులు మూయించలేదన్నా? ఎందుకు అంత బాధ? జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ టైము ఇప్పుడు ఈయన కాకాని కూడా పిన్నెల్లికి తోడుగా పోతున్నాడు అంటే జైలుకి తొందరలో. అప్పుడు వచ్చి చూడు మనం జగన్మోహన్ రెడ్డిని, అప్పుడు కావాలంటే చెట్లు నరికిచ్చి మొత్తం షాపులన్నీ మూయించి బ్యారికేడింగ్ చేయించి చేస్తాం. రమ్మనండి జగన్మోహన్ రెడ్డి. అయ్యా, పత్రికల గురించి మాట్లాడే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? పత్రిక గురించి మాట్లాడతావా? నీ సాక్షి పత్రిక ఎంత బరి తెగించి రాసిని. ఈరోజు బండేపల్లి కెనాల్, సర్వేపల్లిలో బండేపల్లి కెనాల్ నేను శాంక్షన్ చేయించా. 24 కోట్లు, 5 కోట్లు పని జరగలే. మా టైంలో 2-3 కోట్లు పని జరిగింది, నువ్వు ఆపేశావు. 17 కోట్లు సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? సోమిరెడ్డి జోబిలోకి మా టైంలో 2019లో సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు సాక్షి. ఏం చేస్తున్నావు? సిగ్గులే రాసేదానికే? అసలు పనే జరగలే. 17 కోట్లయింది సోమిరెడ్డి జోబి. అటువంటి ఎన్ని వార్తలు రాయించారు నా మీద, ఎన్ని వార్తలు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, ఆనందే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టారు. దొంగతనం ఫోర్జరీ పెట్టారు. 7 ఏళ్ళు శిక్ష పైన పెట్టారు. సిగ్గుండబడలే మాట్లాడేదానికే?